అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఒక స్పెషల్ రిక్వెస్ట్ తోటి ఈ స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియో చూస్తున్నంతసేపు రెండు ఒపీనియన్స్ వస్తాయి. యూట్యూబ్లో చాలా డబ్బులు సంపాదించారు, మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ మా ముందుకు తీసుకొచ్చాడు ఇంకా డబ్బులు దండుకోవడానికి అని కొంతమంది ఆలోచించవచ్చు. ఇంకొంతమంది నవాబ్స్ కిచెన్ నవాబ్ భాయ్ మావాడు మా కోసం ఏదైనా చేస్తాడు, అనుకున్నది సాధిస్తాడని అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితమంతా పిల్ల పాపలతోటి కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. జనగామ జిల్లా రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని మనం ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి సెలెక్ట్ చేసాం. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఈ స్థలంలోనే మనం ఆశ్రమం కట్టబోతున్నాం. గడిచిన 7 నెలల క్రితం ఒక ప్రోమో రిలీజ్ చేసాం. 50 ఎకరాల్లో ఒక విశాలవంతమైన ఓల్డేజ్ హోమ్ కడుతున్నామని, వృద్ధుల కోసం వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో, పేదలకి అందుబాటులో ఒక మంచి ఆశ్రమం కట్టాలనే ఉద్దేశంతో మనం ఆ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనం 100 రూపాయలు చూసిన ప్రతి ఒక్కరిని 100 రూపాయలు అడిగాం. కానీ వీడియో ఎక్కువ రీచ్ అవ్వకపోవడం వల్ల, నవాబ్స్ కిచెన్ రీసెంట్గా స్టార్ట్ అయిన ఛానల్ కొత్తది అవడం వల్ల, దాంట్లో ఎక్కువగా మనం పబ్లిసిటీ చేయకపోవడం వల్ల చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ అయింది. కానీ మేము ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఆ తక్కువ అమౌంట్ తోటే ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేశాం. ఈరోజు నేను నిలబడ్డ ఈ స్థలంలో అప్పుడు 50 ఎకరాలు ప్లాన్ చేశాం, కానీ అది మనకి చాలా దూరంలో ఉందనే ఆలోచనతో ఒక 10 ఎకరాల్లోనే ఈ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు చేసి చూపించబోతున్నాం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ప్లేస్లో నిలబడి, ఈ కొండల మధ్యలో నిలబడి ఏం సాధిస్తాడని అనకండి. మీరు తలుచుకొని ఒక్క షేర్ చేసినా, ఒక్క 100 రూపాయలు సాయం చేసినా మనం అద్భుతాలు సృష్టించగలం. కుల మతాలకి అతీతంగా, భేదభావాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఇది మీది నాది కూడా కాదు, మన అందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కలెక్ట్ అయిన 3-4 లక్షలు దీనికి సరిపోదు. ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలు కావాలి. 5 కోట్లు మీరందరూ తలుచుకుంటే డెఫినెట్గా మనం సాధించగలం. మనకి ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కలిపి 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరి దాకా ఈ వీడియో షేర్ అవ్వకపోవచ్చు, కానీ మీరు చేయాల్సింది, మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. లోకంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వేంటి కొత్తగా చేసేదని అనుమానం మీకు రావచ్చు. ఇది నాదో మీదో కాదు, మనమందరం 100 రూపాయలు వేసి నిర్మించుకుంటున్న ఒక సుందరమైన ఒక ఆశ్రమం. దీన్ని చూస్తే మన కడుపు నిండిపోవాలి. ఆ రేంజ్లో మనం దీన్ని నిర్మిద్దాం. మీకెప్పుడు ఏమనిపించినా, ఎలాంటి అనుమానం వచ్చినా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిట్లో వాట్సాప్ నంబర్లో ప్రతి కాంటాక్ట్కి వీడియోని షేర్ చేయండి. మరందరం ఒక్కటైతే, మీరందరూ తలుచుకుంటే 5 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించవచ్చు. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. గోంగూర మటన్ పులావ్ ప్రాసెస్ కోసం ఏదైతే మనకి గోంగూర యాక్చువల్గా తెంపి పక్కకు పెట్టేసాం ముందే, దాంతోపాటు టమాటోలు, ఆనియన్స్, దీనికి అవసరమైన అన్నీ రెడీగా ఉన్నాయి. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే లగన్ని మనం పొయ్యి మీద పెట్టి
స్వచ్ఛమైన నెయ్యి, మంచి నూనె యాడ్ చేద్దాం. ప్యూర్ ఘీ. దీంతోపాటు దీంట్లోనే మనం మంచి నూనె కూడా యాడ్ చేద్దాం. నెయ్యి వేడైన వెంటనే గరం మసాలాలు యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్టా, ఇంకా షాజీరా. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఎప్పుడైతే ఒక 10-15 నిమిషాల పాటు నూనెలో చక్కగా వేయించాక ఎప్పుడైతే బ్రౌనిష్ షేడ్లోకి ఉల్లిపాయ ముక్కలన్నీ మారిపోతాయో దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగి ఎప్పుడైతే దాని రా స్మెల్ అంతా పోతుందో అదే టైంలో మనం దీంట్లో మటన్ యాడ్ చేద్దాం. మటన్ మటన్ నూనెలో కొంచెం కలర్ మారేంత వరకు వేయించాక దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు జీలకర్ర పొడి ఇంకా మటన్ మసాలా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలిపేశాక లిడ్ క్లోజ్ చేసి మటన్ 70% బాయిల్ అయిపోయాక దీంట్లోనే మనం గోంగూర యాడ్ చేద్దాం. గోంగూర యాడ్ చేసిన తర్వాత దీంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. గోంగూర మెత్తబడిన వెంటనే దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. ఒకసారి చక్కగా కలిపేశాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం రాతి పువ్వు కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేశాక రైస్ యాడ్ చేద్దాం. బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత నీళ్ళు యాడ్ చేయడానికి ముందే అన్ని మసాలాలు చక్కగా పట్టేలాగా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు సన్నటి మంట మీద రైస్ని కొంచెం వేయించి పెట్టాక దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేద్దాం. బియ్యంలో ఉన్న మాయిశ్చర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు దీంట్లో మనం కొలత ప్రకారం నీళ్ళు యాడ్ చేద్దాం.
వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసి దీన్ని ఒక 15 నిమిషాల పాటు చక్కగా లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేద్దాం. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడికిద్దాం. మటన్ పులావ్ పర్ఫెక్ట్గా కుదిరింది. యాక్చువల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసి పిల్లలు కొట్టిస్తే అద్భుతంగా ఉంటుంది. వావ్, మాషాల్లా. గోంగూర మటన్ పులావ్ అద్భుతంగా కుదిరింది. యాక్చువల్గా ఈ కలర్ చూస్తుంటేనే ఒక బేసినెడ్ తినేయాలనిపిస్తుంది, అంత టెంప్టింగ్గా ఉంది. డెఫినెట్గా అంతే రుచిగా కూడా ఉంటుంది. టేస్ట్ చేసి చూద్దాం. నిజంగా అద్భుతంగా ఉంది. మటన్కి ఏమాత్రం తీసిపోనంత టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్గా మటన్ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది అని ఫీల్ అవుతాం కదా, దానికంటే చేసే ప్రాసెస్ కూడా తేలిక, ఇంకా దానికి సరి సమానమైన టేస్ట్ కూడా ఉంది. దీంట్లోనే మనం కొంచెం పెరుగు చట్నీ యాడ్ చేసుకొని తింటే నిజంగా అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ స్పైసెస్ కూడా వాడట్లేదు కాబట్టి దీంట్లో స్పైసీనెస్ మన ఇష్ట ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. दही ऐड करके खाए तो भी మైండ్ బ్లోయింగ్, బహుత్ ही మజేదార్ है, అద్భుతంగా ఉంది. వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. వీడియో చూసిన వెంటనే స్నేహితులకి బంధువులకి వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఇలాగే స్పాన్సర్ చేయాలని అనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి.
మనమందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.